హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సో ప్రతి గురువారం ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈరోజు లిటిల్ హార్ట్స్ సినిమా నేను చూశాను. సింపుల్గా చెప్పాలి అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూస్తే సినిమా అయితే నవ్వుకొని చచ్చిపోతారు. అలా ఉంటుంది సినిమా. చాలా సింపుల్ లవ్ స్టోరీ. అందరితో కలిసి చూడొచ్చు. లవ్ స్టోరీ అన్నాను కదా అని కపుల్స్కి మాత్రమే కాదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో అమ్మా నాన్నతో కూర్చొని ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో కామెడీ, విపరీతమైన కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అయితే త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటారు సినిమా చూసినంతసేపు కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ సింపుల్గా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఒక సినిమాకి వెళ్ళడం అంతవరకు ఓకే, కానీ ఆడియన్స్ని ఆ సీట్లలో కూర్చోబెట్టగలగాలి. అప్పుడు డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయినట్టు. సో ఈ విషయంలో డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. అండ్ అలాగే ఇందులో యాక్ట్ చేసిన మౌలి ఇంతకుముందు మనం చూసాము 90s మిడిల్ క్లాస్ మూవీలో ఎలా అయితే యాక్టింగ్ చింపేశాడో, ఈ సినిమాలో లిటిల్ హార్ట్స్లో అసలు మొత్తం చింపేశాడు యాక్టింగ్ తోటి, ఆ డైలాగులతోటి. ఎవరండి చిన్న సినిమాలు చూడరు అని చెప్పింది. అసలు ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ ఏమీ లేదు అండ్ పెద్ద ఎడిటింగ్, విజువల్స్ పరంగా వండర్ అని చెప్పడానికి ఏమీ లేదు. చాలా సింపుల్గా, అవి కూడా మంచి రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు అండ్ సింపుల్గా వెళ్తూ ఉంటుంది స్టోరీ. అసలు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే అందరూ చెప్పినట్టుగా పెద్ద బడ్జెట్, విజువల్స్ బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి, సౌండ్ బాగుండాలి, ఇలాంటివి ఏవి అవసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా స్టోరీ బాగుంటే కనుక ఆడియన్స్ ఖచ్చితంగా వచ్చి థియేటర్లో సినిమాలను చూస్తారు. అదే ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఫస్ట్ ఈ సినిమా టీజర్, ట్రైలర్ నేను చూసినప్పుడు మనం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ చూసాం కదా, 90s మిడిల్ క్లాస్ అని. ఆ సినిమా ఓటీటీలో వచ్చింది. ఇట్ వాజ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాని అందరూ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు అండ్ ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు మేబీ ఈ సినిమా ఓటీటీకి సరిపోతుందేమో, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూస్తారా అని అనిపించింది. కానీ వన్స్ ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళు, ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని చూసి చాలామంది ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంత బాగుంది సినిమా. సో సింపుల్గా స్టోరీ చెప్పాలి అంటే కనుక, ఒక ఇంటర్ చదువుతున్న అబ్బాయి ఇంటర్లో ఎంసెట్ రాస్తారు కదా. ఆ ఎంసెట్ రాసినప్పుడు ఆయనకి తక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇంకా బెటర్ ర్యాంక్ కోసం వాళ్ళ ఫాదరు షార్ట్ టర్మ్లో జాయిన్ చేస్తారనమాట. షార్ట్ టర్మ్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అక్కడ నుంచి లవ్ స్టోరీ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంటే 2015లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్, అంటే ఈ ట్రైలర్లో చెప్పినట్టే జియో సిమ్ రాకముందు స్టార్ట్ అయిన లవ్ స్టోరీ అని చెప్పినట్టుగానే ఆ టైంలో పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే స్కూల్ అండ్ కాలేజెస్లో లవ్ స్టోరీ ఉన్నవాళ్ళు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. అలా ఉంటుంది స్టోరీ. అండ్ ఓకే, సెల్ఫ్ ట్రోలింగ్ ఉంటుంది, కామెడీ బాగా ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమాలో కొన్ని హైలైట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మౌలి క్యారెక్టర్. యాజ్ యూజువల్ ఆయన క్యారెక్టర్ని చూసినంతసేపు నవ్వుతూనే ఉంటాము. అండ్ ఆయనకి పోటీగా ఎస్ఎస్ కంచి గారు ఉన్నారు కదా, ఆయన యాక్టర్ కమ్ డైరెక్టర్ కూడా. ఆయనని ఇంతకుముందు మనం మీకు గుర్తుండేలా చెప్పాలంటే మర్యాద రామన్నలో సునీల్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటి రావట్లేదా ఆయన. సో ఆయన ఈ సినిమాలో అసలు హీరోకి పోటీగా చేశారు ఆయన. ఇక్కడ ఆయన కామెడీ కావచ్చు, ఆయన టైమింగ్ కావచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. త్రూ అవుట్ ద ఫిలిం అయితే చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాము. కామెడీ చూసి నవ్వడం చూసారు, కానీ పాటను వింటూ నవ్వడం ఎక్కడని చూసారా? ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాటను చూసినంతసేపు కూడా నవ్వుతూనే ఉంటాము. సింపుల్గా చెప్పాలి అని అంటే మంచి కామెడీ ఎంటర్టైనర్, మంచి హెల్దీ కామెడీ ఉంటుంది. కామెడీ అనగానే మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయేమో అని అనుకోవద్దు. మంచి హెల్దీ కామెడీ ఉంటుంది. అందరితో, పేరెంట్స్తో, ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. ఇంకా దీన్ని నేను ల్యాక్ చేయాలనుకోవట్లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది. ఒకవేళ ఈ సినిమా మీరు చూసుంటే కనుక మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.